మనకందరికి కూడా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందాం. అలాగే కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభువున మన వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యముని ఒకసారి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 12 వచనాలను మరొక మారు చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నదే గాని భూమి మీద ఉన్నదే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, వాక్యానికి ముందుగా నేను ఒక ప్రశ్న మీకు వేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రశ్న ఏమిటంటే, మీరు ఎందుకు పుట్టారో మీకేమైనా తెలుసా? మన తల్లికి తండ్రికి మనం పుట్టాము, ఆ పుట్టుక ఎందుకు అనేది ఎన్నడైనా మనం ఆలోచన చేశామా? మన పుట్టుక కారణం ఏమై ఉంది అని మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? మనము మన తల్లిదండ్రులకే పుట్టాలని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? సమాధానం ఎవరి దగ్గర లేదా? దేవుని వాక్యం చదివామని సంకల్పం అని చెప్తున్నావమ్మా, మంచి మాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సంకల్పం ప్రకారము మనమందరం కూడా మన తల్లిదండ్రులకు పుట్టాము. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక. అయితే ఇదంతా ఒక ఆయన ప్రణాళికగా ఉంది. ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టమైన పని. అయినా కూడా మనకు పరిశుద్ధ లేఖనాల ద్వారా ఆయన గొప్ప జ్ఞానాన్ని మనకు దయచేశాడు. ప్రియమైన వాళ్ళ చదువుకున్నట్లయితే 8వ వచనం చూద్దాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన విస్తరింపజేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే కాలం సంపూర్ణమైనప్పుడు అంటే ఆదియందు ఆయన ఏమైతే సృష్టి చేశాడో ఆ సృష్టి అంతా కూడా కొంతకాలానికి ఏం కావాలి? సంపూర్ణము కావాలి. సంపూర్ణమైన తరువాత ఆయన చేయగలిసిన ఏర్పాటు చేసిన ఒక కార్యం ఒకటి ఉంది. ఆ కార్యం ఏమిటంటే ప్రియమైన వాళ్ళ తీర్పు దినం. ప్రభువైన యేసుక్రీస్తు ఒక న్యాయమూర్తిగా నిలబడి మనమందరినీ కూడా తీర్పు తీర్చడానికి ఆయన ఎదుట, ఆయన ధవల సింహాసనం ఎదుట మనమందరం కూడా నిలవబడాలి అని అంటే మనం ఏం చేసి ఉండాలి? చచ్చిపోయి ఉండాలి. అంటే ఈ భూమి అంతమైన సమయంలో ఆయన న్యాయమూర్తిగా వచ్చి తీర్పు తీరుస్తాడన్నది మనం గుర్తెరగాలి ప్రియమైన వాళ్ళరా. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆ తీర్పు దినమున మనం అన్నీ కూడా ఆయన ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పి గుర్తు చేసుకుంటూ మనము కొన్ని ఆయన కోరికను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఇదంతా జరిగింది, ఆయన ప్రణాళికే జరుగుతుందన్నది మనము గమనించాలి ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఇప్పుడు మనము పుట్టాము అనంటే చచ్చిపోవుడా ఖచ్చితం. అది ఏ సమయమైనా సరే కావచ్చు, కానీ పుట్టుక కూడా ఏ సమయమైనా జరగవచ్చు. కానీ మరణించడం మాత్రం ఏదో ఒక దినాల పుట్టుక అనేది జరిగినట్లే మరణం కూడా మనకు సంభవిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో
దేవుని ప్రణాళిక మన ఎడల ఎలా ఉన్నది, దేవుడు మన కోసం ఏమి చేశాడు అని చాలా విషయాలు మనం తర్కించుకుంటాం. ఎన్నెన్నో అనుమానాలు వస్తాయి. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు మరణిస్తున్నాం, మరణించిన తర్వాత మనకి ఏమవుతుందని మనం ఎన్నడూ కూడా ఆలోచన చెయ్యం. మొదటిగా మనం ఏం చేస్తామంటే, పుట్టినాడు అంటే ఆ రోజు సంతోషంగా ఏ సమయానికి పుట్టాడు, మంచివాడు అవుతాడా, చెడ్డవాడు అవుతాడా, లేదంటే వీలైతే జాతకాలు కూడా చేయించుకొని జాతక చక్రాలను కూడా మనము రాయించుకోవడం జరుగుతుంది. క్రైస్తవులమైనా సరే జాతక చక్రాలను కూడా రాయించుకుంటాం. నా కొడుకు లేదా నా కుమార్తె ఇంత గొప్పగా ఎదుగుతుంది, ఇంత గొప్ప వాళ్ళు అవుతారు, ఈ స్థితికి ఉంటారన్నది మనం ఆలోచన చేస్తాం. అలాగే వారి పుట్టిన దినం నుండి కూడా మనము జీవించేంత వరకు కూడా వారి ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉంటాం. అవునా కాదా? పుట్టిన మగబిడ్డ అయితే ఒక ప్రణాళిక కలిగి ఉంటాం, ఆడబిడ్డ అయితే ఒక ప్రణాళికను కలిగి ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, అయితే మనము ఆ ప్రణాళికను నెరవేర్చగలమా, నెరవేర్చలేమా? ఎప్పుడు కూడా ప్రణాళిక అది నెరవేరనవచ్చు, నెరవేరక పోవునవచ్చు. అయితే దేవుని ప్రణాళిక మాత్రం నీ ఎడల నా ఎడల ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైన వారు, చూడండి, మనకు ఆయన గొప్ప ప్రణాళికలో మొట్టమొదటిగా మనకి ఏం చేశాడంటే, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని సృజించుకున్నాడు. అంటే తనతో పాటు ఆయన సహవాసం చేయడానికి, తనకు తోడుగా మనల్ని ఉండడానికి ఆయన నిర్ణయించుకున్న మనం ఏం చేశాము? పాపము ద్వారా భూలోకంలోకి నెట్టివేయబడ్డాము. ఈ లోకాశలను బట్టి ఈ లోకంలో జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము. అయితే మనకు పాపం అంటుకుంది. ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే దానికి ఆయనే ఒక మార్గాన్ని నిర్ణయం చేసి తనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను బలిగా సమర్పించుకొని తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా నీకు విమోచననిచ్చి ఆ విమోచన ద్వారా నిన్ను పవిత్రునిగా చేసి ఆ పవిత్రత ద్వారా నిన్ను ఏం చేశాడంటే, ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క రక్షణ ద్వారా నీవు తిరిగి ఆయన దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుకోవాలన్నది ఆయన ప్రణాళిక అయ్యున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అంతటి గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడనంటే ఈ లోకంలో మనం ఎలాంటి వారిగా ఉన్నామో ఒక్కసారి మనమే పరిశీలన చేసుకోండి. ప్రియమైన వాళ్ళు, మన జీవితాల్లో ఏదైనా కానీ దేవుడే 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 అని మనం అనుకుంటున్నామా, లేక మన చిత్తానుసారమే మనం జరిగించాల్సిందే, మన కోరికలే మనవన్నే నెరవేర్చుకుంటాం, మనకు కావలసిన వాటినే సిద్ధపరచుకుందామని మనం ఆలోచన చేస్తున్నామా? ప్రియమైన వాళ్ళు, చూడండి, ఈ వచనాల్లో ఎంతో గొప్ప శ్రేష్టమైన మాటలను ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే కాలం సంపూర్ణమవుతుందో అప్పుడు మనమందరం కూడా ఆయన దగ్గర తీర్పులో నిలబడతాం. తీర్పులో నిలబడ్డ మనకు, ప్రియమైన వాళ్ళారా, ఆయన తీర్పు చేసి నిత్య జీవము ఇస్తాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నిజంగా మనం గమనించినట్లయితే ఆయన మరణము పునరుద్ధానము ఎప్పుడైతే జరిగిందో ఆ పునరుద్ధానము యొక్క ప్రణాళికలో మనము, ప్రియమైన వాళ్ళారా, ఆయన తిరిగి మనము నిత్య జీవములోకి నడిపిస్తారని గొప్ప విశ్వాసాన్ని మనకు ఆయన కలగజేస్తున్నాడు. ఆయన పునరుద్ధానమే క్రైస్తవ జీవితం యొక్క గొప్ప విశ్వాసం అన్నది మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఇక్కడ మనము ఎప్పుడైతే మనము పునరుద్ధానం యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకున్నాము అని అంటే, ప్రియమైన వాళ్ళారా, మరణాన్ని ఆయన జయించాడు అని. ఆ మరణాన్ని జయించిన ఆయన నీకు నిత్య జీవం ఇవ్వలేడా? ఇస్తారా, ఇవ్వడా అన్న విశ్వాసం నీలో బలంగా ఉండడానికే ఆయన తిరిగి 50 దినముల వరకు, ప్రియమైన వాళ్ళారా, అందరి మధ్య సంచరించాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే మనలో చాలా మంది ఈ రోజు కూడా ఆలోచన చేస్తూ ఉంటాం, నిజంగా ఆయన పునరుద్ధానుడు అయి ఉంటాడా? ఆయన పునరుద్ధాన్ని విశ్వసించకపోతే నీవు నిజమైన క్రైస్తవుడివి కాదన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పునరుద్ధానం యొక్క శక్తి నిన్ను నన్ను ముందుకు నడిపిస్తున్నదని మనము ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, అలాగనే మనం గమనించినట్లయితే ఈ లోకానికి ఆ ప్రభువైన క్రీస్తును నీ కొరకు నా కొరకు
పంపించి నీకు రక్షణను కల్పించి తిరిగి ఆయన సన్నిధానానికి చేర్చే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చి నిన్ను నన్ను కూడా ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రియమైన వాళ్ళ, ఆ పరలోకానికి తీసుకెళ్ళాడు అంటే ఆ రాజ్య పౌరసత్వం కలిగిన వారంగా మనం ఉంటాం, ఆయన పుత్రులుగా మనం ఉంటాం. గమనించినట్లయితే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 4, 5, 6 వచనాలు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళగా, ఎట్లనగా తన వీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ వచనాలను చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ తన చిత్త ప్రకారము దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. దేవుడు ప్రియమైన వాళ్ళ, మనం అందరినీ కూడా తిరిగి ఆయన సన్నిధానంలో నిలబడడానికి ఒక మార్గము మనకు కావాలి, ఒక మధ్యవర్తి మనకు కావాలి. ఒక వ్యక్తి ద్వారా మనము ఆయన సన్నిధానానికి చేరాలి. మనకు ఎప్పుడైతే పాపం చేస్తున్నాం మనకు ఆయన దూరం అయిపోయాడు ప్రియమైన వారు. అయితే వీటన్నిటినీ కూడా ఒక వ్యక్తి మాత్రమే ప్రక్షాళన చేసి ఆయన తిరిగి తన సన్నిధానానికి చేర్చే మార్గంగా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకు ఉన్నాడని ఈ వచనాలు మనము గమనించుకోవాలి ప్రియమైన వారు. ఆయన రక్తమే మనకు విమోచన, పాప క్షమాపణని ఇస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. ఎంత శ్రేష్టమైన ప్రణాళిక దేవుడు నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడో ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఇక్కడ కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ఆయన చిత్త ప్రకారం, చిత్తం అంటే ఏమిటి? నేను ప్రియమైన వాళ్ళ, మీరు పరిశుద్ధ లేఖనాలు చదివేవారైతే ఎందుకు నేను మాటకు అర్థం చెప్తూ వెళ్తున్నానంటే దానిలోని భావాన్ని నేను గ్రహించడానికి, ఆ భావాన్ని ఎప్పుడైతే గ్రహిస్తారో ఆ గ్రహింపులో వాక్యం యొక్క లోతులు నీకు అర్థమవుతాయని నేను పదే ప్రతి మాటకు, ప్రతి భావాన్ని, ప్రతి అర్థాన్ని చెప్తూ వస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఇక్కడ దేవుని చిత్త ప్రకారము అంటే ఏమిటి అని అంటే ప్రియమైన వాళ్ళ, ఆయన ఎలా అయితే అనుకున్నాడో అది అని అర్థము ప్రియమైన వాళ్ళ. నిజంగా మనము ఆలోచన చేసినట్లయితే దేవుని చిత్తము అని అంటే ఆయన కోరిక ఏమై ఉన్నది, ఆయన ఏమైతే అనుకుంటున్నాడో అది ఏమై ఉన్నది అన్నది మనము ఆలోచన చేయాలి. ఒక్కసారి 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి ప్రియమైన వారు. మీరు పరిశుద్ధులవుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటే దేవుని చిత్తము. చూడండి ప్రియమైన వారా, ఇక్కడ జారత్వం అనే మాటకు ఏమిటి అని అంటే నీది కానిది, నీ సొంతము కానిది, నీవు ఏవైతే ఆశిస్తావో దాన్నే జారత్వం అంటావు. ఎక్కువగా దాన్ని ప్రేమిస్తావో అదే జారత్వం అని చెప్పబడింది ప్రియమైన వారా. ఇక్కడ ఏ విషయాన్ని దేవుడు నీకు ఇష్టమైన వాడు ఆ దేవుని నీవు కాదని చెప్పి ఎవరినైనా దేనినైనా నీవు ఆశిస్తున్నావంటే నీవు జారత్వంలో ఉన్నవాడే ఉన్నదాన్ని. అలా కాకుండా నీవు పవిత్రుడుగా ఉండాలని అంటే దేవుని మాత్రమే ఆశ్రయించి, దేవుని మాత్రమే నీవన్ని విధాల కోరుకుని ఆయన ద్వారా మాత్రమే ఏదైనా జరిగించాలన్నది ఆయన చిత్తమై ఉన్నదని
ఇక్కడ మీకు తెలియజేయబడుతుంది ప్రియమైన వారు. ఆయన చిత్త ప్రకారం అంటే మనము పవిత్రులుగా ఉండుట. మనము పవిత్రులుగా ఉండాలని ఆయన కోరిక ఎందుకు అయినదంటే ఆయన పవిత్రుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారము మనము కూడా పవిత్రులుగా ఉండాలన్నది ఆయన కోరిక ఉన్నది ప్రియమైన వారు. అలాగనే మనము చూసినట్లయితే ప్రణాళిక అనే మాటకు అర్థం ఏమిటి? ఇంతవరకు చెప్పుకున్నాం. ప్రణాళిక అంటే ఏమిటి? ఎన్నెన్నో కార్యాలను మనం చూసాం. మొదటగా ఏం చూసాం? మనం సృష్టించిన ఆ దేవాదేవుడు ఎలా సృష్టించాడు, ఎందుకు సృష్టించాలని చెప్పుకున్నాం. అలాగనే చివరి అంతంలో కూడా తీర్పు దినం ఒకటి ఉంది. ఆ దినాన అందరము కూడా ఆయన సింహాసనం ఎదుట నిలవబడతామని కూడా మనము తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఏమిటి అంటే దేవుని ప్రణాళిక. ప్రణాళిక అనగా ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేసినట్లయితే ఒక పని లేదా ఒక కార్యము జరగాలి అని అంటే ఆ కార్యము ఆయన చేసిన విజయంలో, ఆయన చేసిన ఆలోచనలో విజయం పొందుతే అది ప్రణాళిక. ఇక్కడ ఆయన మరణము దేని మీద విజయాన్ని సాధించింది ప్రియమైన వాళ్ళరా? ఆ ప్రణాళికలో ఒక భాగమైన దేవుని మరణము, పునరుత్థానము దేనిపైన విజయం సాధించింది అని అంటే సాతాను పైన. మరణానికి అధికారిగా చెప్పబడుతున్న ఆ సాతాను పైన విజయాన్ని సాధించిన ఆ దేవుని యొక్క ప్రణాళికలో మనలను చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నారు ప్రియమైన వాళ్ళారు. అలాగే మనం చూసినట్లయితే సంకల్పము అనే మాట కూడా ఇక్కడ మనం చదువుకున్నాం. ఎక్కడంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున 6వ వచనంలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని దేవుని స్తోత్రం కలుగును గాక ప్రియమైన వారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రణాళిక, సంకల్పము అని అంటే ప్రియమైన వాళ్ళ ఏదైనా ఒక పనిని ఖచ్చితంగా చేయాలి. ఏదైనా ఒక పనిని మనము ఖచ్చితంగా చేయాలన్నదే మన సంకల్పము. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, జనవరి 1వ తారీఖున మనమందరం కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయంలో ఒక మాటను నేను చెప్తాను. బైబిల్ను ఈ సంవత్సరము పూర్తిగా చదవాలన్న నిర్ణయం మనము తీసుకున్నాం. అది నీ సంకల్పము. అంటే ఖచ్చితంగా ఆ పని చేయాలన్నది నీవు నిర్ణయించుకోవాలనే అది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని నీవు నెరవేర్చగలవా? నెరవేరుస్తారమ్మా? దేవుని స్తోత్రం కలుగును. అయితే ఒక్క రోజైనా నీవు బైబిల్ చదవకుండా ఉన్నావా? రోజు చదువుతావు, ఒక్క రోజున ఉంటుంది, జ్ఞాపకం చేసుకో. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, సాతానుడు మనమైతే ఏదైతే దేవునికి దగ్గర కావాలని, దేవునికి ఎంతో సమీపంలో ఉండాలని, ఆయనతో సాన్నిధ్యం పెంచుకోవాలని, ఆయనతో సహవాసం చేయాలని మనం ఎక్కువగా ఎప్పుడైతే ఆశపడతామో అప్పుడే సాతాను నిన్ను ఏదో రూపేణ, ఏదో విధంగా మనల్ని నిరుత్సాహపరిచి, కుంటుపరిచి దేవునికి దూరంగా చేస్తారు ప్రియమైన వాళ్ళ. మనం ఎప్పుడైతే దేవునికి 4 అడుగులు ముందుకు వేస్తామో 10 అడుగులు సాతానుడు వచ్చి మన ముందు నిలుస్తాడు. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పేతురులాగా సముద్రం మీద నడవడానికి ఆశపడతాము, కానీ ఆశపడిన మనము మునిగిపోకుండా ఉండడానికి చుట్టూ వాతావరణాన్ని గమనించుకోకుండా ప్రభుని యేసుక్రీస్తునే చూడాలన్నది దేవుని కోరిక ఉంది, ఆయన సంకల్పంగా ఉంది ప్రియమైన వారు. అయితే మన సంకల్పం నెరవేర్చుకోవాలంటే అది సాధ్యపడవచ్చు, సాధ్యపడకపోవచ్చు. ఆయన చిత్తము, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం అంటే ఏమిటి? ఏదైనా మనము చేయాలనుకున్నది చేయడం ఉద్దేశం. ఆ చేయాలనుకున్న పనిని నిర్ణయించుకోవడమే ఉద్దేశం ప్రియమైన వాళ్ళ. వీటన్నింటినీ కలిపి ఒక 2-3 మాటలు నీకు చెప్పి నేను తిరిగి వాక్య ధ్యానంలోకి వెళ్తాను ప్రియమైన వాళ్ళ. చిత్తం అంటే ఏమి కావాలి? మనము మన చిత్త ప్రకారం అంటే అది ఏమి కావాలని కోరుకున్నాం. అలాగే దేవుని చిత్తం అంటే ఆయన ఏమి కావాలని కోరుకున్నారన్నది మనము ఆలోచన
చేయాలి. చిత్తం అంటే ఏమి కావాలి ఆలోచన చేయండి జాగ్రత్తగా ప్రేమైన వాళ్ళారా. రెండవ మాట ఉద్దేశం అంటే ఎందుకు. మనకు ఒక పని చేయాలన్న ఆలోచన నిర్ణయం కలుగుతుంది. అది ఎందుకు అన్నది ఎన్నడైనా మనం ఆలోచన చేస్తున్నామా? ఇప్పుడు పరిశుద్ధ లేఖనాలు బైబిల్ అంతా కూడా ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయాలని మనకు ఒక సంకల్పం అయితే కలిగింది. అది ఎందుకు అని ఎన్నడైనా మనం ఆలోచన చేసేమా? అదే నీ ఉద్దేశం అయ్యింది. అది ఎందుకు కంప్లీట్ చేయాలి? దేవుని జ్ఞానాన్ని, ఆయన వివేచనను నీవు మనసులోకి తెచ్చుకొని మంచి చెడుల నిర్ణయానికి దేవునిచ్చే మార్గాలు పరిశుద్ధ లేఖనాలలో ఉన్నాయని నీవు గమనించుకొని ఆ పరిశుద్ధ లేఖనాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. దానికోసమే ఆయన నీకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. చాలా మంది కూడా ఇప్పుడు యూట్యూబ్లోనో లేకపోతే కొంతమంది ఒక ఛానల్లోనో ఏదో ఒక ప్రణాళిక మీకు ఇచ్చి ఉంటారు. పరిశుద్ధ లేఖనాలు 6 నెలల్లో కంప్లీట్ చేసుకోవాలనో లేకపోతే సంవత్సరంలో ఈ విధంగా చదువుకుంటే మీకు పరిశుద్ధ లేఖనము కంప్లీట్ అవుతుంది, మీరు పూర్తిగా బైబిల్ అంతా చదువుతారు అని చెప్పడం జరుగుతుంటుంది. అది మీకు ఒక ప్రణాళిక. మనలో చాలా మంది కూడా క్యాలెండర్లలో చూసుకొని ఒక ముందుకు బయటికి వెళ్ళే సమయంలో ఆ వచనాన్ని మనం చూసుకుని బయటికి వెళ్తుంటాం. ఈరోజు గొప్ప వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు అని. మరి పరిశుద్ధ లేఖనంలో ఉన్న వాక్యమే మీకు అక్కడ ఉంచాడు. ఎప్పుడు కూడా ఎన్ని వచనాలు చూసినా కూడా ప్రేమైన వాళ్ళారా అన్ని శ్రేష్టమైన మంచి వచనాలే మనకు కనపడతాయి. కానీ హెచ్చరికలు ఎక్కడైనా క్యాలెండర్లో కనపడతాయా? అయితే హెచ్చరిక అనేది దేవుని ప్రణాళికలో నీకు నాకు ఉందా లేదా అన్నది ఎన్నడైనా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీకు అన్ని ఆశీర్వాదాలే ఇస్తాడు, నిజమే. రోమపత్రిక 8:28 ఉన్నట్లుగా చాలా చదవద్దు. రోమ 8:28 ఉన్నట్లుగా అన్నీ కూడా మనకు సమకూడి జరుగుతాయంట. అన్నీ మన మేలు కోసమే సమకూడి జరుగుతాయి. అయితే అన్ని మేలు కోసమే జరుగుతుంటే ఎవరు బాధపడకుండా సంతోషంగా ఉంటున్నామా? ఎవరు ఉండడం లేదు. కారణం మన మనస్సే. మన మనసు ఏమైతే మనకు సలహాలు ఇస్తుందో, ఏమైతే చెబుతుందో ఆ ప్రకారం మనం చేయాలని, ఆ ప్రకారం జీవించాలని మనం ఆలోచన చేస్తానని తప్ప దేవుని చిత్తమైనది ఏమిటి, ఆయన సంకల్పం ఏమిటి, ఆయన ప్రణాళికలో మనం ఉన్నామా లేదన్నది ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా మనము ఆలోచన చెయ్యలేమైన వాళ్ళ. చూడండి, దేవుడు ఎంత గొప్పగా నీ కొరకు నా కొరకు ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ ప్రణాళికలో నీవు నేను ఉండాలన్నది ఆయన ఉద్దేశంగా ఉంది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే సంకల్పం అనేది ఒక దృఢమైన నిర్ణయం. ప్రణాళిక అన్నది ఎలా చేయాలి, ఒక ప్లాన్. ఏదైనా మనము మన బిడ్డ కొరకు మనము ఆయన చదివించే చదువు కానీ ఆమె చదివించే చదువు కోసం కానీ ఒక ప్రణాళికను మనము ఏర్పాటు చేసుకుంటాం. 10వ తరగతి వరకు చదివిన బిడ్డలు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్లో చేర్చాలి, ఆ గ్రూప్లో చేర్చిన ఆ బిడ్డ తర్వాత డిగ్రీలో ఏం చేయాలి, డిగ్రీనా లేకపోతే ఇంకొకటి అన్నది కూడా మనము నిర్ణయం చేసుకొని ఒక ప్రణాళిక సిద్ధపరచుకుంటాం. ఇక్కడ దేవుని చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పము ఒక ప్రణాళిక ప్రకారము నిన్ను సృష్టించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో సృష్టి మనమును ముందుగా చేశాడా, సృష్టినంతా ముందుగా చేశాడా? సృష్టినంతా ముందు చేసిన ఆ దేవుడు చివరిగా మనమును చేయాల్సిన అవసరం ఏమిటి? మన కోసం ముందుగా సృష్టినంతా చేయాల్సిన అవసరం ఏమిటి? సృష్టిని అనుభవించాలని, పాలించాలనే, అనుభవించాలనే. ఇంకొక మాట చెప్పండి, వాక్యమే చెబుతుంది కదా, ఆయన తన పోలిక చొప్పున నలుల చేతుము వారును ఏలుదురు అనే మాట కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఏలడం అంటే దీని మీద అంతటికీ అధికారాన్ని పొందుకోవడం. చూడండి, మొదటిగా మొత్తాన్ని సృష్టించి సముద్రాలను, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ఆకాశాన్ని, భూమిని, నేలను
అన్నిటినీ సృష్టించిన ఆ దేవుడు చివరిగా మానవుని సృష్టించాడు. మానవుడిలో ఈ లోకంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా మానవుడు జీవించగలడు. దాని కొరకు ఆయన అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు. అది ఆయన ప్రణాళిక. ఇప్పుడు కొన్ని సందేహాలు మనకు రావచ్చు ప్రియమైన వారా. ఏమిటంటే ఇంతమందిని ఎందుకు దేవుడు సృష్టించాలి? ఇంతమందిని సృష్టించిన ఆయనకు ఇక వేరే ఏం పని లేదా? ఒక్కసారిగా సాతానుని జయించడానికి సాతాను బంధించేసి వారిని చంపేస్తే సరిపోతుంది కదా అని మనకందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది. మరి మీ దగ్గర నుంచి ఆ ప్రశ్నకు జవాబు ఏమైనా ఉందా? సాతాను, పుట్టిన సాతానును, ఆయన వ్యతిరేకించిన సాతాను ఆయన చంపేయలేడా? ఆయన శక్తివంతుడు కాదా? మరి ఎందుకు చంపలేదు? దేవుని ఎందుకు కాదు? అప్పుడు సాతాను మరి ముందుగా మనల్ని ఎందుకు సృష్టించాలి? సృష్టించిన మనల్ని కూడా మన కొరకు మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఈ లోకానికి తను తానుగా ఆయనే ఇక ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముంది? ఆలోచన ఎప్పుడైనా చేశారా ప్రియమైన వారు? ఇక్కడ ఒక చిన్న మాటను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనము ఎంతటి దుర్మార్గుడైన కుమారుణ్ణి అయినా మనం మన చేతులతో చంపగలమా? ప్రేమమయుడైన ఆ దేవాది దేవుడు ఆయన సాతాను కూడా కొంత సమయాన్ని ఇచ్చారు. ఎప్పుడు తన కుమారుని తండ్రి కానీ తల్లి కానీ చంపడానికి ప్రయత్నం చేస్తారు అంటే ప్రియమైన వాళ్ళ ఒక సమయం వరకు చూస్తారు. ఆ తర్వాత మాత్రమే శిక్ష విధిస్తాడు. మొట్టమొదటిగా ఏం చేస్తారంటే ప్రియమైన వాళ్ళ ఇంటి నుండి వెళ్ళగొడతారు. అప్పటికీ మారకపోతే ఏం చేస్తారు? తన ఆస్తిలో భాగము ఇవ్వరు. అప్పటికీ మారకపోతే ఏం చేస్తారు ప్రియమైన వాళ్ళ? అతనితో మాట్లాడడం కానీ, అతని దరిదాపుల్లోకి రప్పించుకోవడం కానీ, అతని వ్యవహారాలు ఏది కూడా చూడరు. అప్పటికీ మారకపోతే ఏం చేస్తారు? చివరిగా శిక్షిస్తారు ప్రియమైన వాళ్ళ. ఇంత మానవుడికి ఇంతటి ప్రేమ ఉంటే, ఇంత గొప్ప ప్రేమమయుడు తన కుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించిన ఆ ప్రేమమయుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? ఎదురు చూస్తున్నారు సమయం కోసం. ఆ కాలము సంపూర్ణమయ్యేంత వరకు కూడా ఆయన ఎదురు చూసి ఆ సాతానును జయించి ప్రియమైన వాళ్ళ మరణాన్ని సాతాను ఇక లేకుండా చేస్తారు ప్రియమైన వాళ్ళ. ఎలా కూడా అంటే ఎప్పుడైతే 1000 పాలన జరిగిన తర్వాత సాతానును ప్రియమైన వాళ్ళ వదిలివేసిన తర్వాత శిక్షించి మరణింపజేసిన తర్వాత ఇక ఎప్పుడు కూడా ఆ సాతాను ప్రస్తావన లేని భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తాడు ప్రియమైన వారు. ఆ తరువాత మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. పరలోకములో అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏది కూడా ఈ లోకంలో ఉన్న కోరికలు ఏవి కూడా ఆ లోకంలో ఉండవు. ఇవన్నీ కూడా పరలోకంలోనూ భూమి మీద ఉన్నాయి కూడా. అవన్నీ కూడా ఎవరితో ఏకమవుతున్నాయి? చదవండి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నదే గాని భూమి మీద ఉన్నదే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకునేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నిర్ణయం ఏమై ఉన్నదంటే ప్రియమైన వాళ్ళ, క్రీస్తుతో మనం అందరం కూడా ఏకము కావాలి. భూమి మీద ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమీ లేకుండా ఆయన మాత్రమే ఉండే ఆ పరలోకములో ఏకంగా ఆయనతో పాటు మనం ఉండాలనేది ఆయన కోరిక ఉన్నదని మనం ఇక్కడ గమనించాలి ప్రియమైన వాళ్ళ. చూడండి, ఆయనతో ఏకమై ఉండాలి. ఈ లోకంలో సూర్యచంద్రులు మనకు వెలుగునిచ్చేవారుగా ఉండవచ్చు, నక్షత్రాలు వెలుగునిచ్చేవారుగా ఉండవచ్చు. పరలోకంలో మనకు ఒక వెలుగు ఉంటుంది. ఎవరు ఆ వెలుగు అంటే దేవుని గొర్రెపిల్ల. చూడండి, ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంటుంది ప్రియమైన వాళ్ళ. దేవుని గొర్రెపిల్లే వెలుగుగా ఉంటుందన్నది మనకు ఉంటుంది. అలాగే ప్రియమైన వాళ్ళ
ఆయన ఏర్పాటు చేసుకుని మనకై ఏర్పాటు చేయబడిన ఆ స్థానంలో మనమును సిద్ధపాటుకై ఆయన వెళ్ళి తిరిగి మనకు వచ్చి మనల్ని తీసుకొని ఆ స్థానాల్లో ఏర్పాటు చేయడానికి తీసుకుని వెళ్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. అయితే మనము ఈ లోకంలో జీవించినంత కాలము పవిత్రతతో జీవించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. చూసినట్లయితే మనము ఆయన ప్రణాళికలో ఉన్నట్లుగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 90వ సంకీర్తన 1-3 ప్రభువా తరతరముల నుండి నాకు నివాస స్థలము నీవే, పర్వతముల పుట్టకమునకు భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుష్యులను మంచికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైతే పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయామో కానీ ఆయన కోరిక ఆశ ఏమైనది అంటే తిరిగి నరులారా రండని చెప్పి ఆయన జగదెల్ల చేతులు చాచి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ నీ కొరకు నా కొరకు ఆయన దగ్గరికి మనం చేరాలని ఆయన చేతులు ఎప్పుడు నీ కొరకు నా కొరకు చాచి ఉన్నాయని మనము గమనించుకోవాలి. ఎప్పుడైతే మనం మట్టిగా కలిసిపోతామో ఆయన దగ్గరికి చేరిపోతాము, మన ఆత్మ ఆయన దగ్గరికి చేరిపోతుందని ఇక్కడ మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగే మనము చూసినట్లయితే ఆయన పరిశుద్ధులుగా మనం ఉండాలన్నది గమనించాలి ప్రియమైన వాళ్ళ. చూడండి, మనకు ఒక రక్షణను దేవాదేవుడు ఇచ్చారు. ఆ రక్షణ ఎవరు అనంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన జన్మించక ముందు ఆయనకు పెట్టాలనుకున్న పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్న వ్యక్తి మనకు ఏం చేస్తాడు ఆలోచన చేయమ్మా. అన్ని విషయాల్లో కాపాడుతాడు, రక్షణను ఇస్తాడు. ఇక్కడ యేసు అనే మాటకు అర్థం ఏమిటి అంటే రక్షకుడు. ఇమ్మానుయేలే రక్షకుడు, రక్షకుడే ఇమ్మానుయేలు అన్నది గమనించుకోవాలి. ఆ ఇమ్మానుయేలు అనే మాటను బట్టి ప్రియమైన వాళ్ళరా ఈ దినాన మనందరితో కూడా ఒక్కరిని కూడా వదలకుండా మనందరితో కూడా ప్రభువుని యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడన్నది మనము గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అలాగనే మనము చూసినట్లయితే ఆయన మన కొరకు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మనం వెళ్ళి అక్కడ నిత్య జీవంలో ఉండాలన్నది ఆయన ప్రణాళికలో భాగమై ఉన్నది. ఒక్కసారి చూడండి ప్రియమైన వాళ్ళ, ఆయన ప్రణాళికలు ఎలాగా ఉంటాయనేది మనం గమనించుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనను గురించిన ఉద్దేశించిన సంగతులు ఆయనకు అన్నీ కూడా తెలిసే ఉన్నవి. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళికను దేవాది దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి ఒకసారి ఆమోసు పత్రిక, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ప్రియమైన వాళ్ళు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏదియూ చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏదియూ చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రణాళిక ఏమైతే ఉందో అదన్నీ కూడా ప్రవక్తల ద్వారా మనకందరికీ కూడా తెలియజేస్తారు. ప్రేమిన వాళ్ళ
ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏ విషయమైనా మన జీవితంలో జరిగే మంచి కానీ చెడు కానీ ఆయన మనకు చెప్తారు. ఒకవేళ అది నీ మరణానికి సంబంధించింది అయినా కూడా నీకు ముందుగా సమయానికి మరణ సమయానికి నీకు మరణము జరుగుతుందని మనకు తెలియజేస్తారు. ప్రియమైన వాళ్ళు చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంది అని అంటే, మనము ఎవరినైనా చంపడానికి వెళుతూ ఉంటే మనం అతనికి చెప్తామా? చెప్పము. కానీ ఇక్కడ తను ప్రేమించే తన బిడ్డలందరికీ కూడా ఆయన ఏం చేస్తారంటే, నీ మరణాన్ని నీ యొక్క మంచి చెడులను అన్నీ కూడా ఆయన ముందుగా చెప్తారు. మనకు ఒక సందర్భం, ఆది కాలంలో ఒక సందర్భం గుర్తు రావాలి. లోతు విషయం అబ్రహాంకి ఎలాగ తెలియజేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి ముందుగా వెళ్తున్నప్పుడు ఈ విషయాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచుతున్నా అన్న ఆయన మాటను బట్టి అబ్రహాంకు అన్ని విషయాలు తెలియజేసి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడు. ప్రేమైన వాళ్ళ అలాంటి ఎన్నో విషయాలు కూడా మనకు మంచి చెడ్డలను బట్టి ఆయన ప్రేమను బట్టి ప్రతి విషయం మనకు ఆయన ఖచ్చితంగా తెలియజేస్తారు. ప్రేమైన వాళ్ళ చూడండి, మీ జీవితాల్లో కూడా ఈ అనుభవాలను మీకు ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము అంటే ఆయన ఖచ్చితంగా తన మాటలను ఒక ప్రవక్త ద్వారా కానీ లేదా నీకే కానీ తన వాక్యం ద్వారా కూడా నీకు బయలుపరుస్తారన్నది మనము గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళను అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని ఆయన పిలిచారు. ఏమిటి ఆ ఆశ్చర్యకరమైన వెలుగు? ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. చూడండి, పరలోకములో ఇప్పుడే అనుకున్నాం, దేవుని గొలిపిల్ల ఆయన పరలోకము యొక్క వెలుగై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగై ఉన్నాడు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం అందరినీ ఆయన పిలిచాడు. ఆ పిలిచిన మనం ఏం చేస్తున్నాడు అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఆయన గుణాతిశయాలన్నీ కూడా మనం ఏం చేయాలి? ప్రచురము చేయాలన్నది దేవుని చిత్తము, అలాగే దేవుని ప్రణాళిక ఉన్నది. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే మనం క్రైస్తవులని చెప్పబడుతున్నామో, క్రైస్తవులుగా పిలువబడుతున్నామో, మనమందరూ కూడా ఏం చెయ్యాలి అంటే ప్రియమైన వాళ్ళ ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేసినట్లయితే ఆయన ఆశ్చర్యకరమైన మహిమ వెలుగులోనికి మనము వస్తామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం ఏమై ఉన్నాము? ఏర్పరచబడిన వంశము, క్రీస్తు వంశముగా మనము పిలువబడతాం. అలాగే రాజులైన యాజక సమూహముగా మనము పిలువబడతాం. అలాగే ప్రియమైన వారా, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం కూడుకున్న మనమందరం కూడా దేవుని ప్రజలము, రాజులైన యాజకులము, ఆయన సొత్తైన మనము ప్రజలము. ఆయన ఎలా మనల్ని సొత్తుగా చేసుకున్నాడంటే ప్రియమైన వాళ్ళ ఆయన పరిశుద్ధ ద్వారా వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు, ఆయన సొత్తుగా ఉన్నావన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలను చూద్దాం. ప్రియమైన వాళ్ళ మీ విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు కనుక
ఎవరు అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసం ద్వారా కృప చేతనే మనం అందరం కూడా రక్షింపబడి ఉన్నాము. నీ సత్క్రియలను బట్టి కాదు, నువ్వు గొప్ప వ్యక్తివి కాదు, గొప్ప ఆస్తిపరుడు అని కాదు, కానీ ఆయన కృప చేతనే నీ విశ్వాసం ద్వారా ఆయన నిన్ను రక్షించాడు. విశ్వాసము లేకుండా నీవు ఆయనకి ఇష్టడుగా ఉండలేవు. ప్రియమైన వాళ్ళ ఆయన చిత్తానుసారమైన వారిగా నువ్వు ఉండాలంటే మొదటిగా నీవు విశ్వాసంలో ముందుకు సాగుతూ పవిత్రమైన జీవితం ఇక్కడ గడపాలన్నది సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం. మనమందరం కూడా ఆయన సృష్టి అయి ఉన్నాము. ఆయన కొరకే మనము సత్కార్యాలు చేసేవారుగా ఉంటామని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. ఆయన ప్రణాళికలు ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చిన్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా మనందరూ సృష్టించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన సృష్టించి ఉన్నట్లయితే ఏమవుతుంది? సాతానును జయించడానికి అన్ని సృష్టించకుండా ప్రభు యేసుక్రీస్తును మాత్రమే ఆయన దేవుడు సృష్టించి ఉంటే ఏమై ఉండేది? ఇక్కడ ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. మానవుని ద్వారానే సాతానుడు ఆయన జయించాలి. ఏ మానవుడినైతే ఆ సాతానుడు మోసం చేశాడో, మోసం చేసి మరణాన్ని ఆ మానవుడికి తెచ్చించాడో, ఆ మరణం ద్వారానే ఆయన జయించాడు. ఆయన జయించడానికి కారణమే ముందు సృష్టి జరిగింది. సృష్టి అంతా కూడా ఆయనను బట్టి మాత్రమే జరిగింది. అందుకే ఆయన సృష్టికి అంతటికి కూడా ఆధారభూతుడయ్యాడు. ప్రియమైన వారు ఆలోచన చేయండి, ఎంత శ్రేష్టముగా ఆయన మన కొరకు అందరినీ ముందు మనల్ని సృష్టించి తరువాత ఆయన వచ్చి ఈ లోకంలో మరణించినట్లుగా ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే 2వ తిమోతి 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినట్లయితే ఈ మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము పాపము చేస్తాము. పాపానికి కారకుడైన సాతాను మనతోనే ఉంటాడు. ఎప్పుడైతే గర్జించు సింహంగా నిన్ను మింగుదునా అని తిరుగుతూ ఉంటాడు. వాటినన్నింటినీ జయించాలి అంటే ఆయన అనాది సంకల్పమైన ప్రభుని యేసుక్రీస్తును తరువాత సృష్టించాడు. ప్రియమైన వాళ్ళ
చూడండి, ఇప్పటికి 2000 సంవత్సరాల పూర్వము ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. అంతకుముందు ఎందుకు జన్మించలేదు, లేదు ఈ కాలం వరకు ఆయన తిరిగి ఎందుకు రాలేదు అని ఆయన ప్రణాళికలో ఏ భాగమైంది, ఎలాంటి భాగంగా ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉన్నామని మనము ఏనాడైనా ఆలోచన చేశామా? పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నప్పుడు ప్రియమైన వారా ఎంతో శ్రేష్టమైన మాటలు మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆనాటి కాలంలో ప్రభు అయిన దేవుడు అందరితో ప్రవక్తలతో మాట్లాడేవాడు, ప్రజలతో మాట్లాడేవాడు, అన్ని కూడా ఆయనే స్వయంగా వచ్చి చేసేవాడు. అయితే ఎప్పుడైతే పాపము పెరిగిపోతూ ఉందో ఆ పాపానికి ప్రక్షాళన చేయాలనంటే పవిత్రమైన రక్తము కావాలి అంటే తనదైన పవిత్ర రక్తాన్ని ఇవ్వడానికి ఆయనే మానవ రూపముగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారు, ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి తన పవిత్ర రక్తాన్ని నీ కొరకు నా కొరకు కాల్చి మనమందరము కూడా ఆ పాపములో విమోచించబడి క్షమాపణ పొంది తిరిగి ఆయన సన్నిధానానికి రావాలని మనము తరతరములకు మనకు ఆయన దేవుడని చెప్పి మనము మంచివారమైన మనము నలుగారా తిరిగి రండని ఆయన పిలుస్తూ నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. అది అనాది కాలము సంకల్పమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ చూసినట్లయితే అలాగనే క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షతల వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ప్రభువుని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించాడో అప్పటి నుండి కూడా నేటికి కూడా మనము కృపాకాలంలో ఉన్నామనేది ఆలోచన చేయాలి. ఎప్పుడైతే కృపాకాలంలో మనం ఉన్నామని ఆలోచన చేశామో మనము ఏది చేసినను క్షమాపణ పొందుకొని తిరిగి ఆ పాపము చేయకుండా ఉండాలన్నది దేవుని సంకల్పమై ఉన్నది, కోరిక ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మనం పవిత్రులుగా ఉండాలన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షతను మనకు కనబరిచాడో ప్రియమైన వాళ్ళ అది ఆయన కృప ఉన్నదని మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ప్రియమైన వాళ్ళ ఎన్నడైతే ఆయన పవిత్రంగా ఉన్నాడో ఆయన పవిత్రుడైన ఆయన నిన్ను నన్ను పవిత్రమైన పిలుపును పిలిచాడు. ఆ పిలిచిన పిలుపును పవిత్రతను బట్టి మనం ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడికి చేరాలి, ఎక్కడికి చేరాలమ్మా? పరలోక రాజ్యము చేరాలి. పరలోక రాజ్యం చేరాలి అంటే మనకు మొట్టమొదటి అర్హత ఏమిటి? పరలోక రాజ్యం మనం చేరాలి అంటే మారు మనసు పొంది నీవు యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించినప్పుడు మాత్రమే నీకు పరలోకము ప్రవేశార్హత కలుగుతుంది. అయితే ఆ రాజ్యానికి అర్హతగా ఎన్నో ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళ ఇప్పుడు మనం ఆ మాటలను ధ్యానం చేసుకోలేము. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అలాగనే క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత మనము ఆయనలో నడవాలని నిత్య జీవం మనం పొందాలని ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు? ఇదంతా కూడా ఏమిటి ఆ ప్రణాళిక అని మనం ఎన్నడైనా ఆలోచన చేశామా? ఆయన శిలువ మరణము పొందాడు. శిలువ మరణం పొందిన ఆయన మనకు ఏమి ఇచ్చాడంటే ప్రియమైన వాళ్ళ జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని ఇచ్చాడని నీకు ఎవరు చెప్పారు, ఎలా చెప్తున్నారు? అదే మనకు సువార్త. మనకు పరిశుద్ధ లేఖనము మన చేతిలో ఉంది అనంటే, పరిశుద్ధ గ్రంథము మన దగ్గర ఉంది అనంటే ప్రియమైన వాళ్ళ ఆ సువార్తను మనము తెలుసుకోవడానికి మాత్రమే దేవుడు ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చాడన్నది మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఆయన ప్రణాళికలో మొట్టమొదటిగా జరిగింది ఏమిటి? ఆయన ప్రణాళికలో జరిగింది ఏమిటి అంటే సృష్టి. తర్వాత ఏం జరిగింది?
పాపము జరిగింది. తర్వాత ఏమి జరిగింది? పాప రక్షణ కొరకు ఒక రక్షకుని ఈ లోకానికి పంపాడు. ఆ రక్షకుడు ఏం చేశాడు? ఆ రక్షకుడు మరణించి తను తాను బలిగా సమర్పించుకొని మీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి, ప్రియమైన వాళ్ళ రక్త విమోచనను మనకు అందించి పాప క్షమాపణను కలిగించి మనల్ని కూడా పవిత్రులుగా చేశారు. పవిత్రులుగా చేసిన మనకు తిరిగి ఏమి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు? నిత్య జీవము ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిత్య జీవము ఇవ్వాలనంటే ఈ లోకంలో నువ్వు మరణించాలి కదా. నీవు మరణించాల్సిన తర్వాత నీకు నిత్య జీవము ఉందా లేదని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారా? ప్రియమైన వాళ్ళ చాలా మంది అంటుంటారు, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో ఏమో, ఈ జీవితంలో ఈ బ్రతుకున్నంత వరకు నేను హ్యాపీగా సంతోషంగా ఏం చేస్తాను? నా చిత్తానుసారంగా, నా సంకల్పం చొప్పున, నా ప్రణాళికలో నేను జీవిస్తాను అని అంటూ ఉంటారు. చాలామంది ఒక కోరికను కోరుకొని ఆ కోరిక ప్రకారం జీవిస్తూ దేవునికి దూరమై పోతూ ఉంటారు. దేవుడు చెబుతున్న మాట, ఆయన ప్రణాళికలో నీవు ఉండాలంటే కొన్ని నిర్ణయాలు నీవు పొంది ఉండాలి. కొన్ని నిర్ణయాలు నీవు నీ జీవితంలో తీసుకుని ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 నుండి చదవడం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచను. ఇక్కడ కింద ఫుట్బోర్డ్లో స్వాస్థ్యముగా ఏర్పరచను. మనం ఒక స్వాస్థ్యము. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన మనందరినీ కూడా పిలుచుకున్నాడు. పిలుచుకున్న ఆయన మనందరినీ కూడా ఒక స్వాస్థ్యంగా, మనకొక స్వాస్థ్యంగా ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ స్వాస్థ్యం? మనకందరికీ కూడా ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ స్వాస్థ్యం? పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన బిడ్డలుగా మనము ఏర్పాటు చేసుకొని ఆయన కలిగిన యావత్ ఆస్తిని కూడా మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంత బిడ్డలుగా, దత్తపుత్రులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆ ప్రకారమే ఆయన చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరుగుతున్నవి. చూడండి, ఈ లోకములో మనమందరము కూడా ఎంతో బాధతో, వెదలతో, ఎన్నో శోధనలు అనుభవిస్తూ కూడా మనం ఏం కావాలని కోరుకుంటున్నాము అంటే పరలోక రాజ్యం కావాలని కోరుకుంటున్నాం. ఆ పరలోక రాజ్యం చేరుకోవాలి అంటే ప్రియమైన వాళ్ళ మొదటిగా దేవుని ప్రణాళికలో మనము ఉన్నామా? దేవుని ప్రణాళిక అంటే ఆయన పిలిచాడు, ఎన్నుకున్నాడు నిన్ను నన్ను. ఎన్నుకున్నాడు నీవు నేను. ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు మందిరంలో చేరుతున్నాం. మందిరంలో చేరిన మనము, మన మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. దేవుడైతే ఇక్కడ ఉంటాడు. నిన్ను అడుగుతున్నాడు, నీవు తిరిగి నా దగ్గరికి చేరడానికి నీవు ఏమై ఉండాలి? ఇప్పుడు చదువుకున్న లేఖనాలన్నీ కూడా ఇప్పుడు విన్నారు. ఏమై ఉండాలి మనము? ఆయన స్వాస్థ్యంగా నేను ఎన్నుకున్నాడు. ఆయన స్వాస్థ్యంగా నీవు మారాలి అని అంటే నీవు ఎలా ఉండాలన్నది దేవుని మాట చెప్పబడుతుంది. ఏ వచనం ఒకసారి చెప్పండి ప్రియమైన వాళ్ళ. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరము ఉండుటయే దేవుని చిత్తం. చూడండి ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ముందుగా మీకు చెప్పాను, జారత్వం అంటే ఏమిటి? మనది కాదు, ఇది మన సొంతము కాదు అన్నదాన్ని మనము వదిలివేసి
పరాయి దానిని ఎప్పుడైతే ఆశిస్తామో అది ఏమైనా కావచ్చు ప్రియమైన వారా, పరాయి వస్తువులు కానీ పరాయి వాటిని కానీ ఏమైనా నీవు ఆశిస్తున్నావు అంటే అది జాగ్రత్తము. ఆ జాగ్రత్తను నీవు వదిలివేసి పవిత్రను ఆపాదించుకున్నప్పుడే నీవు ఆయన సొంతవుతావు. ప్రియమైన వారారా, మన బిడ్డలకు మనం ఆస్తి పంచే విషయంలో, ఒక స్వాస్థ్యం ఇచ్చే విషయంలో మనం ఎలా ఉంటాం? తల్లికి కుమారుని మీద ఆశ, తండ్రికి కూతురి మీద ఆశ ఎలా ఉంటుంది? ఒక ₹1,00,00,000 ఆస్తి ఉంది ఒక అతనికి, 6 మగలు 2 ఉన్నారు, ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. ఎలా పంచుతారు ప్రియమైన వాళ్ళు? ఆ స్వాస్థ్యాన్ని ఎలా పంచుతారు? అమ్మా, నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే వెళ్ళిపోయేదాన్ని కాబట్టి 20 లక్షలు తీసుకొని వెళ్ళిపో అని చెప్తామా? సుప్రీంకోర్టు ఒప్పుకోదు అలా చెప్తే. మనము చెప్పుకున్నా మనం అనుకున్నా సుప్రీంకోర్టు అయితే ఒప్పుకోదు. ఖచ్చితంగా సగభాగము ఇచ్చే తీరాలి. కానీ తండ్రి నాకు ప్రియమైన కుమార్తె కనుక నేను ఒక 10 లక్షలు ఎక్కువగా ఇస్తానంటే కుదురుతుందా? కుదరదు. అలాగే తల్లి నాకు ప్రియమైన కుమారుడు ఆయనకు నేను 10 లక్షలు ఇస్తానంటే కుదురుతుందా? కుదరదు. కానీ మనకందరికి కూడా సమానంగా స్త్రీ అని కానీ పురుషుడని కానీ లేదు ప్రియమైన వాళ్ళ. అందరికీ తన స్వాస్థ్యమైన పరలోకం అందరికీ కూడా సమానంగా ఏర్పాటు చేయడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనకు నీతినారా ఆయన ప్రణాళికలో మనం ఉండాలంటే పవిత్రత కలిగి ఉండాలి, నిరీక్షించే వారముగా ఉండాలి. మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళరా, రెండవ రాకడ సమయం కొరకు కూడా మనము నిరీక్షించాలి. ఆ నిరీక్షణ సమయంలో మనము తప్పిపోతామేమో అని మనమే పరిశీలన చేసుకుంటూ ఉండాలన్నది కూడా దేవుని చిత్తమై ఉంది, దేవుని ప్రణాళికలో ఒక భాగమై ఉన్నదని మనము గమనించుకోవాలి. ప్రియమైన వారు చూడండి, నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరిచిన పరలోకానికి తిరిగి మనం వెళ్ళాలి అని అంటే మనం ఈ లోకంలో అందరం కూడా ఆయన స్వాస్థ్యంగా మారాలి. స్వాస్థ్యంగా మారాలి అంటే పవిత్రమైన పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మనము గడపాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. గమనించండి ప్రియమైన వారారా, నీవు మనిషిగా జన్మించిన తర్వాత నీవు పాపము చేసి మరణించిన తర్వాత ఆయన దగ్గర నువ్వు నిలబడాలి, తీర్పులో నీవు ఉండాలి అని అంటే ఆ తీర్పు సమయంలో నిన్ను నీవే పరిశీలన చేసుకోవడానికి ఇక్కడే నీ జీవితాన్ని ఆయన నీకు ఇచ్చాడు ప్రియమైన వారా. అయితే మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయం. ఎదుటి వారి జీవితాలను మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆయన ఇలాంటిది, ఆయన ఇలాంటి వారు, ఈ విధంగా వారి జీవితం చేస్తున్నాడే, దేవుని దగ్గరికి వెళ్తారా అంటూ ఉంటాం కూడా. అయితే మనలను మనం పరిశీలన చేసుకోని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎదుటి వారి కంట్లో నలుసుని చూడటం కంటే ముందు నీ కంట్లో దూరాన్ని వెతుకు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వారు గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనం అందరం కూడా పవిత్రులుగా మారాలన్నది ఆయన సంకల్పమై ఉన్నది. ఆయన చిత్త ప్రకారం మనం అందరం పవిత్రులమై ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళికలో స్వాస్థ్యంగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన వారు, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపము ఏమిటంటే, ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో వారందరూ బాప్తీసం తీసుకొని ఆయనను గొప్పగా ఆరాధించి పరలోకములో మనమందరము కూడా ఒకరినొకరు కలుసుకుని పలకరించే వారముగా ఉండాలని ఆశపడుతున్నాను. ప్రేమైన వాళ్ళ, ఆ ఆశ నీకుందో లేదో నాకు తెలియదు, కానీ మన ప్రియులైన వారిని అందరినీ కూడా మనం ఎక్కడ చూస్తామంట? పరలోకములో చూస్తామంట. మనం చూడటానికి మనము మన ప్రియులు కూడా మనతో పాటు పవిత్రులుగా ఉండడానికి మన శారీశక్తులా ప్రయాణం చేసి దేవుని ప్రణాళికలో మన తోటి వారిని కూడా అందులో చేర్చుకుందామని వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రియమైన వారు, ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవా, సమాధానకర్త, తండ్రి దేవా, మేము పుట్టాము, మరణించాము. మా జీవితం ఎలా ఉండదో ఆయన మా వెలుగుపరుస్తున్నందుకు వందనాలు.
ఆ జీవితంలో నాయన మీ ఆజ్ఞ ప్రకారమైన పవిత్రతను కలిగి జీవించడానికి సహాయం చేయండి, కృప చూపండి. ఏది జరిగినను మీ మహిమార్థమై మేము జరిగించుటకు నాయన కృప చూపమని వేడుకుంటున్నాం. మీ అద్భుతమైన ఆశ్చర్యకర ఎదురులో మేమందరూ నడిచిన ఆయన మీ స్వాస్థ్యంగా మారి పరలోకములో మీ సన్నిధానంలో మేము నిలుచుటకు సహాయం చేసి కృప చూపమని వేడుకుంటున్నాం. కుడి వచ్చిన ప్రతి బిడ్డలో ఆయన మారు మనసును దయచేయండి. మారు మనసుకు తగిన పాలనను ఏర్పరించడం, ఆ క్రియలు వారు చేయడం సహాయం చేసి కృప చూపినైనా మీ పరలోక స్వాస్థ్యాన్ని మేము అందిపుచ్చుకునే సహాయాన్ని చేయమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.